హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాగరికాస్ ట్రెండబుల్. ఈరోజు మీ అందరి కోసం బ్యూటిఫుల్ అయిన 2BHK ఫ్లాట్ గురించి చూపించడానికి వచ్చామండి. రాంపల్లి ECIL దగ్గరలో ఉంటుందండి. మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి 3 బ్లాక్స్ ఉంటాయండి. 3 బ్లాక్స్లో కూడా 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్ 2A ఉంటాయండి. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్. సో వాకింగ్ ఏరియా అయినా కార్ పార్కింగ్ ప్లేస్ అయినా కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. సో మీకు ఒక్కసారి లుక్ అయితే నేను చూపిస్తానండి. ఇట్లా 3 బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్కి మధ్యలో కూడా డిస్టెన్స్ బాగానే ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మీరు చూస్తుండొచ్చు. ఇది ఈవినింగ్ 5:30 అట్లా ఆ టైంలో తీసిందండి. చాలా బాగుంది. సో వెంటిలేషన్ లైటింగ్కి ప్రాబ్లమే లేదు. ఇట్లా మనకి ఫ్రీగా చాలా బాగుందండి. వాకింగ్ ఏరియా కూడా చుట్టూ మీకు ఐడియా కోసం ఇలా చూపిస్తున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. 2BHK ఫ్లాట్ ఒకటి మోడల్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఉందండి. ఓవరాల్గా మీకు గ్యాప్ కూడా చూపిస్తున్నాను 2 సైడ్స్లో. ఫ్లాట్ అయితే చూద్దాము. ఈ ప్లేస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో లిఫ్ట్ పక్కనే ఉంది. అయితే లిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు, లేదన్నా స్టేర్ కేస్ యూస్ చేసుకోవచ్చు అండి. సో 2 ఫ్లాట్స్ పెద్ద డిస్టర్బెన్స్ ఏముండదండి. లిఫ్ట్కి అటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక మోడల్ హౌస్ గురించి చూద్దాం ఇప్పుడు. సో హ్యాస్టేజ్ మిగిలినవి కూడా ఇలానే ఉంటాయండి. వుడ్ వర్క్లో కలర్ కాంబినేషన్స్ చేంజ్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే మీకు ఈ హౌస్ లాగానే కనిపిస్తాయి. సో మీరు డైరెక్ట్ ఒక్కసారి వచ్చి కూడా మీరు విజిట్ చేస్తే మీకు ఐడియా అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి హాల్. దీనికి విండో కూడా ప్రొవైడ్ చేశారండి. సో వెంటిలేషన్కి కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం ఎల్ సైజ్ సోఫా సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో హాల్లోనే మనకి రైట్ సైడ్ పార్టీషన్ లాగా పూజా రూమ్ ఉందండి. స్పేస్ ఇచ్చారు దానికి సపరేట్గా. సో ఇద్దరు హాయిగా కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. సో ఇలా సింపుల్గా ఉంది, కానీ చాలా నీట్గా ఉంది. సో ఇద్దరు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అండి. అంత బాగుంది. సో ఇలా చిన్నగా ఒక మనకు సీలింగ్ లైట్ అనేది ఇచ్చారు. సో నేను చెప్పాను కదండి, అన్నిటికీ కూడా మాక్సిమం ఇలానే ఉంటుంది. మీకు వుడ్ వర్క్ కూడా మాక్సిమం సిమిలర్గా. ఫ్లోర్కి 2 అండి. 1220 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. సెమీ ఫర్నిష్డ్ అండి ఇది మనకి ఫ్లాట్ వచ్చేసి. సో ఉన్న ఫ్లోర్కి 2 ఫేసెస్ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందండి. ఇది వచ్చేసి రాంపల్లి చౌరస్తా నియర్ ఉంటుందండి. డక్కన్ ప్రైడ్ స్కూల్ దగ్గరలో ఉంటుంది. అలాగే సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్లోనే ఉంటుందండి. అన్నీ కూడా ఫెసిలిటీస్ దగ్గరలోనే ఉన్నాయి. సో హాల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు ఇక్కడ యాక్చువల్గా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా మనం హ్యాండ్ వాష్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇలా చూస్తే మనకి మిడిల్లో కామన్ వాష్రూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాము. సో కిచెన్లో కూడా వుడ్ వర్క్ యాస్టీస్ మనకి ఇలానే ఉంటుంది. సో కిచెన్ పైన కూడా స్పేస్ చాలా బాగుందండి. సో మనం ఐటమ్స్ కూడా మనము పైన పెట్టుకోవచ్చు. ఇలా సింపుల్గా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది మనకి హౌస్ అనేది. అలాగే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు. సో ఇలా మనం బాల్కనీ నుంచి చూస్తే కూడా మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి. సో దానికి కాంటాక్ట్ అవుతే మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇది కామన్ వాష్రూమ్ అండి. అన్నీ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి అయితే చేయించారండి. టైల్స్ అయినా మార్బుల్స్ అయినా ఏవైనా కూడా అన్నీ బెస్ట్గా ఇవ్వాలనేసి చేశారు. ఆ డోర్స్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో కబోర్డ్స్ అయితే మనకి విండోస్ దగ్గరలో వచ్చాయి. సో మనం ల్యాప్టాప్కి సిస్టమ్కి అట్లా యూజ్ చేసుకొని కబోర్డ్స్ 2 సైడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. మనకి చూసారు కదండి, ఈవినింగ్ టైం కూడా మనకి వెంటిలేషన్ అనేది ఎంత బాగుంది. సో వెంటిలేషన్స్కైనా వాస్తుకైనా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు అనేది ఐడియా వస్తుంది ఎలా ఉంది అనేసి. సో ఒక బెడ్రూమ్ చూసాం కదండి. ఇంకొకటి కిడ్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇలా ఉంటుంది. ఇది కూడా స్పేషియస్గా ఉంది. సో చూసారు కదండి. మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి. మీరు ఒకసారి డైరెక్ట్ రాంపల్లికి వెళ్ళి కూడా చూడొచ్చు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.